హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వ్లాగ్ అయితే స్ట్రీట్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో మీకైతే చూపిద్దామనేసి అయితే ఈ వీడియోతో వచ్చేసానండి. ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడయిన తర్వాత కొంచెం శనగపప్పు అలానే కొంచెం మినప్పప్పు వేసి కాసేపు వేయించుకుని అవి సగం ఏగితే సరిపోతుందండి. సగం ఏగిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టుకొని వేయించాలి. సగం ఏగిన తర్వాత అయితే మనం ఎండుమిర్చి ఏసుకోవాలండి. ఎండుమిర్చి రెడ్‌గున్న వేస్తే కొంచెం కలరొచ్చి బావుంటాయి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అల్లం అయితే నీట్‌గా తొక్క తీసి కడిగేసి చిన్న ముక్కలైతే కోసించినవైతే అవి కూడా యాడ్ చేసేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 5, 6 రెమ్మలు వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర అవి కూడా ఏసి వేయించాలి. అవి వేగిన తర్వాత అలానే కొంచెం ధనియాలు కూడా వేసి అవి వేగించాలండి. అవి వేగిన తర్వాత మనకి పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండయితే వేసుకోవాలండి. చింతపండులో మనకి ఏంటవి చింతపండులో అయితే పిక్కలు, కాడలు ఏమి లేకుండా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసి కొంచెం ఆ వాటర్ ఇంకేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూద్దామండి అవి వాటర్ ఇంకిందా? లేదంటే ఇంకా ఉన్నాయా ఏంటో? ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా వాటర్ పోనవసరం ఏమి ఉండదు. తర్వాతయితే బెల్లం ఏసుకోవాలండి. కొంచెం తీపి కావాలంటే కొంచెం ఎక్కువేసుకోవచ్చు. లేదు కొంచెం అల్లం ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే కొంచెం లైట్‌గా ఏసుకుంటే సరిపోతుంది. అలానే బెల్లం కూడా ఏసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసేయాలండి. మనం చట్నీ ఆడుకోవడానికనేసి హాట్ వాటర్ అయితే పెట్టానండి. చట్నీ ఆడేటప్పుడు కూల్ వాటర్ ఏస్తే చట్నీ అనేది పాడైపోయి ఎక్కువ రోజులనేది నిలువ ఉండదండి. మనకిలా హాట్ వాటర్ ఏసుకోవడం వల్ల ఒక 1 వీక్ అట్లా అయితే వస్తుంది. ఇక్కడైతే మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్స్ అయితే పట్టేసానండి. ఫైనల్‌గా అయితే మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దీనికి పోపేసుకుందాము. పోపు కంటే ముందుగా ఆయిలేసుకొని ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అట్లనే మినపప్పు వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అది మిక్సీ చట్నీలో ఏసేసుకోవడమే అండి. ఫైనల్‌గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి టిఫిన్స్‌లోకైతేనే బావుంటుందండి. పెసరట్టు, ఉప్మా, దోస అలాంటి టిఫిన్స్‌లోకైతేనే బావుంటుంది. రైస్‌కైతే అంత సూట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please subscribe, friends.